తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ మంత్రిగా కూడా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విద్యాశాఖను కూడా తన దగ్గరే ఉంచుకుని విద్యార్థుల మీద, విద్యార్థులకి కల్పించేటువంటి సౌకర్యాల మీద, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి సౌకర్యాల మీద, టీచింగ్ స్టాఫ్ మీద అండ్ విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నారా, మధ్యాహ్న భోజన పథకం కరెక్ట్గా అందుతుందా అండ్ అల్పాహార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి. దానికి సంబంధించి కూడా విద్యార్థుల్లో అందరిలో కూడా ఈ సంవత్సరం అల్పాహారాన్ని కూడా ప్రారంభించబోతున్నారు విద్యార్థులందరికీ. ఈ నేపథ్యంలో +2 వరకు కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో వరుసగా అన్ని కార్యక్రమాలు విద్యార్థులకు సంబంధించి ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా విద్యార్థులకి కార్పొరేట్ స్కూల్స్తో ధీటుగా, కార్పొరేట్ స్కూల్స్కి పోటీగా అన్ని సౌకర్యాలు కూడా అందించాలి. అలాగే ఆ విలువలతో కూడినటువంటి విద్య వాళ్ళకి అందాలి, ప్రపంచంతో పోటీ పడేలాగా విద్యార్థులు మెలగాలి అని ముఖ్యమంత్రి ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ TPS తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ని తీసుకురావాలి అన్న అటువంటి ఒక ధ్యేయంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి రేపు ఆరుట్లలో, రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్లలో మొట్టమొదటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అయితే అందుబాటులోకి వచ్చేసింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు 17వ తారీఖున, అది కూడా బుధవారం. సో ఈ నేపథ్యంలో బుధవారం ఆయన స్వయంగా TPSకి వెళ్ళి అక్కడ తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ప్రారంభించి అక్కడే అల్పాహార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించి ఆ కార్యక్రమంలో ఆ స్కూల్ని ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి కల్పించినటువంటి అంటే TPSలో కల్పించినటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి అండ్ వాళ్ళకి ప్లే ఏరియా కానీ లేదంటే ఆ స్కూల్లో కల్పించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అండ్ టీచింగ్ స్టాఫ్ ఎలా ఉంది అనే విషయాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా ఆయన పరిశీలించబోతున్నారు. సో తెలంగాణకి మొట్టమొదటి TPS అయితే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రైడ్గా నిలవబోతుందా అనేది అయితే వేచి చూడాలి. మరి ఇదే విధంగా ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో కూడా ఈ TPS ఇది ఎగ్జాంపుల్గా తీసుకుని మిగతా ప్రాంతాల్లో కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అయితే రాబోతున్నాయి. విద్యార్థులకి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని రూపొందించడంలో ప్రభుత్వం అయితే ఒక ముందడుగేసింది. ఇది సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగాలని కోరుకుందాం.